హాయ్ ఫ్రెండ్స్, 1958లో భారత్ చాలా పెద్ద తప్పు చేసిందా? పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న ఒక పెద్ద నౌకాశ్రయం గ్వాదర్ ఇప్పుడు ఎక్కడైతే చైనా ఒక పెద్ద నౌకాశ్రయం నిర్మిస్తుందో అది పాకిస్తాన్కి చైనాకి మధ్యలో ఉన్న అతిపెద్ద ఆర్థిక నగరం. ఒకప్పుడు ఈ నగరాన్ని సొంతం చేసుకునే అవకాశం భారత్కి వచ్చింది. నిజానికి భారత్ అప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా కొనేయగలదు. అయితే 1958లో కేవలం కొనే ఉద్దేశం లేక జవహర్లాల్ నెహ్రూ దాన్ని వదిలేసుకున్నారు. అయితే ఇప్పుడు గ్వాదర్ రాజకీయ భౌగోళిక ప్రాంతంగా చాలా అభివృద్ధి చెందింది. నిజంగానే మనం గ్వాదర్ పోర్ట్ని వదులుకున్నామా? ఒకవేళ కొని ఉన్నా దాన్ని భరించే శక్తి ఇప్పటికే మన దగ్గర ఉందా? అసలు గ్వాదర్ ఏంటి, దాని చరిత్ర ఏంటి, ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యన చాలా వార్తాపత్రికల్లోనూ మ్యాగజైన్స్లోనూ భారత్ వదులుకున్న ఒక అవకాశమని, జవహర్లాల్ నెహ్రూ చేసిన తప్పిదానికి మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు, ఏం జరిగింది? గ్వాదర్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతానికి చెందింది. ఆ ప్రాంతంలోని ఎన్నో వర్గాలు ఇప్పటికీ పాకిస్తాన్ నుంచి స్వాతంత్రాన్ని కోరుతూ పోరాటం చేస్తూనే ఉన్నాయి. అయితే చైనా గ్వాదర్కి ఆర్థికంగా బలపడేందుకు చాలా సహాయం చేస్తుంది. అందుకు కారణం 2025 నాటికి ఆ నౌకాశ్రయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద నౌకాశ్రయంగా తీర్చిదిద్ది ఆక్రమించుకోవాలని చూస్తోంది. అందుకు కారణం POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని, తద్వారా భారత్లోకి అడుగుపెట్టాలని చైనా ఉద్దేశం. 303 CECలో చంద్రగుప్త మౌర్య తన సామ్రాజ్యాన్ని విస్తరించిన ఆ క్రమంలో గ్వాదర్ మౌర్య సంస్థాన ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత 7వ శతాబ్దంలో అరబ్ రాజులు ఒక ప్రాంతం తర్వాత మరొక ప్రాంతాన్ని ఆక్రమించుకునే క్రమంలో గ్వాదర్ని కూడా ఆక్రమించుకున్నారు. వినడానికి వింతగా ఉన్న 16వ శతాబ్దంలో యూరోప్ నుంచి భారత్ వరకు మార్గాన్ని కనుగొన్న వాస్కో డి గామా గ్వాదర్ని ఆధీనంలోకి తీసుకునేందుకు దాని మీద దండయాత్ర చేశాడు. అయితే ఆ ఆక్రమణని ఆ ప్రాంతంలోని బెలూచి తెగకు చెందిన వాళ్ళు తిప్పికొట్టారు. చాలా కాలం పాటు అక్కడ సంస్థానంగా ఉన్న కళాత్ అనే ప్రాంతం ఈ తెగకు చెందిన వారి దగ్గరే ఉంది. ఇక 1783లో ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. ఖలాత్ ఖాన్ మీర్ నురీ నసీర్ ఖాన్ బలోచ్ మస్కట్ రాజు సుల్తాన్ ఉల్ అహ్మద్కు ఈ ప్రాంతాన్ని కానుకగా ఇచ్చాడు. మస్కట్ రాజధాని ఒమన్. ఒకవేళ తర్వాత కాలంలో ఒమన్ యువరాజు ఆ ప్రాంతానికి రాజు అయితే ఈ గ్వాదర్ను తిరిగి తనకు ఇచ్చేయాలన్న ఒప్పందం కూడా జరిగింది. కానీ ఒమన్ యువరాజు పట్టాభిషిక్తుడు అయినా కూడా గ్వాదర్ను వదులుకోలేదు. ఇదే బలూచ్ చేసిన అతిపెద్ద తప్పిదం. ఆ తర్వాత 200 సంవత్సరాల పాటు ఈ ప్రాంతం ఒమన్ చేతిలోనే ఉంది. అయితే ఆంగ్లేయులు దక్షిణాసియా ప్రాంతంలోని శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్, ఒమన్ ప్రాంతాలు వారి ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత కూడా ఒమన్ రాజు దగ్గర ఉన్న ఈ గ్వాదర్ నౌకాశ్రయం మాత్రం అలాగే వదిలేశారు. 1947లో పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా అవతరించినప్పటికీ గ్వాదర్ ఒమన్ చేతిలోనే ఉండింది. 11 సంవత్సరాల పాటు ఒమన్ రాజు ఆధీనంలోనే ఆ ప్రాంతం ఉంది. 1958లో అప్పటి ఒమన్ సంస్థానం దీని గురించి ఆలోచించింది. గ్వాదర్ను ఏం చేయాలి? నిజానికి గ్వాదర్ అతిపెద్ద డీప్ సీ పోర్ట్. ఎన్నెన్నో నౌకలు అక్కడ ఆగడానికి అవకాశం ఉంది. అంతర్జాతీయంగా వ్యాపార అభివృద్ధి జరిగేది. కార్గోకి మూలస్థానం అయ్యేది. కానీ నిర్మాణాత్మకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరు అభివృద్ధి చేస్తారు? దానికి కావాల్సిన పెట్టుబడి ఎవరిస్తారు? ఇదంతా తలనొప్పి అనిపించింది. అందుకోసం పాకిస్తాన్కి ఆ ప్రాంతాన్ని అమ్మేయాలనిపించింది. పాకిస్తాన్తో పాటు భారత్కి కూడా ఆ అవకాశం వచ్చింది. అందుకోసం పాకిస్తాన్కి ఆ ప్రాంతాన్ని అమ్మేయాలి అని చూస్తుంది. పాకిస్తాన్తో పాటు భారత్కి కూడా అవకాశం వచ్చింది. 3 మిలియన్ పౌండ్ల ఖరీదుతో గ్వాదర్ పోర్ట్ని కొనుక్కోవచ్చు అని రాయబారం పంపింది. 3.5 కాదు 4 మిలియన్ పౌండ్లు పెట్టి అయినా జవహర్లాల్ నెహ్రూ దీన్ని కొనుక్కునేవారే. కానీ అతనికి ఆసక్తి లేకపోయింది. ఒకవేళ నిజంగా జవహర్లాల్ నెహ్రూ ముందుకొచ్చి ఆ నౌకాశ్రయాన్ని చేజిక్కించుకుని ఉంటే ఏం జరిగేదో తెలుసా? 1958 తర్వాత పాకిస్తాన్ చాలాసార్లు భారత్ మీద దండయాత్ర చేసింది. 1965, 1971, 1999లో కూడా భారత్ మీద అటాక్ చేసింది. ఒకవేళ 4 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టి అయినా జవహర్లాల్ నెహ్రూ గ్వాదర్ ప్రాంతాన్ని కనుక కొని ఉన్నట్లయితే 1965లో పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు ఆ ప్రాంతంలో నావికా దళాన్ని దృఢం చేసి ఉండేవాళ్లు. ఖచ్చితంగా పాకిస్తాన్ ఆ నౌకాశ్రయాన్ని కబ్జా చేసుకోవడానికి చూసేది. అందువల్ల అక్కడ మనకు ఉన్న నావికా దళాలు ఖచ్చితంగా ఆపిండేవి. అలాగే నేల మీద నుంచి యుద్ధం చేసినట్లయితే అక్కడ ఆర్మీని కూడా భారత్ పటిష్టంగా ఏర్పాటు చేసుకునేది. దానివల్ల మన రక్షణ దళం చాలా పటిష్టంగా ఉండేది. అందుకు కొన్ని $1 మిలియన్ ఖర్చు అయినా మన ప్రతిష్టను, రక్షణను నలుదిక్కులా కాపాడుకునేవాళ్లం. అంతేకాదు అక్కడి నుంచి భారత్లోకి ప్రవేశించడానికి గల మార్గాన్ని కూడా అభివృద్ధి చేసుకునేవాళ్లం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చైనా అక్కడ ఒక కారిడార్ను నిర్మించుకుని మరీ వ్యాపారాన్ని విస్తరించింది. జవహర్లాల్ నెహ్రూ గనుక ఆ అవకాశాన్ని 1958లో ఉపయోగించుకునుంటే ఖచ్చితంగా దాన్ని ఆపి ఉండేవాళ్లం. ఒక ఆర్థిక స్థిరత్వం మనకు కూడా ఏర్పడేది. ఒమెన్ కూడా పాకిస్తాన్కి ఈ ప్రాంతాన్ని అమ్మి చాలా తప్పు చేసింది.
నిజానికి గ్వాదర్ చాలా పటిష్టమైన ప్రాంతం, ఆర్థిక పరంగా అభివృద్ధి జరిగే ప్రాంతం. ఇలా భారత్లోకి వెళ్లడానికి ఇది ఒక మార్గమని ఒమన్ కూడా అనుకునుండదు. చైనా దీన్ని ఉపయోగించుకుని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అడుగుపెట్టి వ్యాపారాన్ని విస్తరించుకుంది అని, లేదా కనీసం పాకిస్తాన్కో భారత్కో ఆ ప్రాంతాన్ని సంవత్సరానికి ఎన్ని మిలియన్ పౌండ్లు అని అద్దెకిచ్చిన ఈరోజు ఒమన్ పరిస్థితి ఇంకా అద్భుతంగా ఉండేది. ఇవన్నీ ఒమన్ ఆలోచించలేదు. నిజానికి జవహర్లాల్ నెహ్రూ కూడా ఆలోచించి ఉండరు. అందుకే చైనా ఇప్పుడు ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ఆలోచిస్తోంది. దీన్ని ఆధారంగా చేసుకుని చైనా ఆ మార్గం నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి ప్రవేశించాలని చూస్తుంది అన్న ఆలోచన గనుక ఒమన్కి ఉండి ఉన్నట్టయితే ఖచ్చితంగా గ్వాదర్ని అమ్మకానికి పెట్టేది కాదు. అప్పుడు చరిత్ర తిరగరాసేది. చరిత్రలో జరిగిన ఒక చిన్న తప్పు కొన్ని సంవత్సరాల పాటు ఆ చరిత్రను ఎలా ప్రభావితం చేస్తుంది అన్నది మనం చాలా ఉదాహరణలో చూసాం. ఆ తప్పే ఒమన్ చేసింది. అలాగే జవహర్లాల్ నెహ్రూ కూడా చేశారు. అప్పటి మీడియా ఇంత పటిష్టంగా లేదు. బహుశా ఆ నౌకాశ్రయం గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కూడా. దాని విలువ ఏంటి అనేది అర్థం కాకపోవచ్చు. కానీ ఈ రోజు ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్క వార్తాపత్రికలు, ప్రతి మీడియాలోనూ దీని గురించి కోడే కూస్తోంది. జవహర్లాల్ నెహ్రూ చేసిన ఒక చిన్న తప్పు వలన మనం ఆర్థిక పరంగా ఎదగడానికి ఉపయోగపడే అవకాశం కోల్పోయిందా అనిపిస్తుంది. సరే, 1958లో జవహర్లాల్ నెహ్రూ తన తప్పిదం వల్ల ఈ పోర్ట్ని కొనలేకపోయారు అనుకుందాం. కానీ అప్పట్లో ఎంతోమంది వ్యాపారవేత్తలు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. అందరూ కలిసి కనీసం ఈ పోర్ట్ కొనలేకపోయారని అనిపిస్తుంది. ఇదే విషయంపై అజర్ అహ్మద్ రాసిన ఒక ఆర్టికల్ ఆన్లైన్లో ఉంది. ఒకవేళ వీలైతే చదివి చూడండి. అందులో చాలా విశ్లేషణాత్మక వివరణ ఉంది. అప్పట్లో జైన్ కమ్యూనిటీకి చెందిన కొంతమంది వ్యాపారవేత్తలు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. వాళ్ళు 3 మిలియన్ పౌండ్లు వెచ్చించి ఈ పోర్ట్ను తమ సొంతం చేసుకోవాలి అనుకున్నారు. అయితే వాళ్ళు ఎంత సొమ్ము పెట్టినా ప్రభుత్వం ఆ సొమ్ము అధికారం ప్రభుత్వానిదే, ప్రైవేట్ సొమ్ము ప్రైవేట్దే అన్నట్టు చాలా అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో వాళ్ళు ఆ పోర్ట్ను కొనలేకపోయారు. పైగా పాకిస్తాన్కి అప్పట్లో అమెరికా అండదండలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. ఈ విషయం మీద ఎంతమంది ఎన్నో రకాలుగా రాశారు. ఈ ఆర్టికల్స్ అన్నిటికీ చాలా పెద్ద సోర్స్ కూడా ఉంటుంది. ప్రతీం పాల్ చౌదరి నేషనల్ అడ్వైజరీ కమిటీ, ఇప్పుడు అజిత్ దోవల్ ఉన్న స్థానంలో ఉండేవారు. ఆయన రాసిన ఆర్టికల్ అన్ని చదువుతుంటే మనకి అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. ఈ మధ్యనే గ్వాదర్కి మన భారత రాయబారులు కూడా వెళ్ళొచ్చారు. వాళ్ల ప్రకారం ఖచ్చితంగా 1958లో జవహర్లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయం తప్పు అని నిర్ణయించారు. అయితే ఒకవేళ నిజంగా మనం తీసుకున్నట్టే అయితే మిలిటరీని అక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు చాలా ఖర్చు అయ్యేది. అలాగే నావికా దళాన్ని పునరుద్ధరించడానికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అయితే చైనాని మాత్రం వ్యాపార పరంగా దెబ్బ కొట్టేవాళ్ళం, ఇందులో మాత్రం డౌటే లేదు. అయితే అప్పట్లో ఈ గ్వాదర్ పోర్ట్ కొనుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.